నమస్తే అండి, మిత్రులందరికీ స్వాగతం. బంగ్లాదేశ్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులు పైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్తున్నారనే ఉద్దేశాన్ని బయటపడకుండా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అదనమాట. అంటే ఇక్కడ ఎస్ఐఆర్ కానీ ఇతర విషయాలు కానీ ఇక్కడ వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ ముస్లింలు తరిమివేయడానికి ప్రతీకారమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయాల్సిందేమంటే వాళ్ళు ఏమంటున్నారంటే 7 చెల్లెలు అన్నా చెల్లెళ్ళు ఉన్నారు, చెల్లెలు 7 సిస్టర్స్ అంటారు కదా, ఆ ప్రాంతాలు 7 సిస్టర్స్ని తీసేస్తాము, మేము బంగ్లాదేశ్లో కలుపుకుంటాము అంటున్నారు. కానీ నాకు ఒక ఆలోచన అండి, భారతదేశం చిత్రపటంలో మధ్యలో ఒక సొట్ట ఉంది. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్కు ఉన్నటువంటి సొట్ట. అంటే అంటే మనం మ్యాప్ వేసేటప్పుడు అది పోయి తగ్గిరండి అంటే ఆ ప్రదేశం మనం చూపించడం లేదు. దీన్ని మరి భారతదేశంలో కలిపేస్తే ఎలా ఉంటుంది? భారతదేశంలో ఆ ప్రాంతాన్ని కానీ కలిపేస్తే 7 సిస్టర్స్ అనేటువంటి విషయమే ఉండదు. తర్వాత అక్కడే 9 సిస్టర్సో 10 సిస్టర్సో అవుతుంది. ఎందుకంటే చిట్టగాంగ్ హిల్ డివిజన్ ఏదైతే బౌద్ధుల ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా, అదేవిధంగా ఉత్తరంలో ఉన్నటువంటి రంగపూర్ ప్రాంతాన్ని హిందూ క్షేత్రంగా, బర్ధమాన్ ఈ ప్రాంతము, తర్వాత ఉండే ప్రాంతాన్ని అంతా కూడా బంగ్లాదేశ్ కలిపి 7 సిస్టర్స్ని 9 సిస్టర్స్తో మారుస్తూ బంగ్లాదేశ్ను భారతదేశంలో కలిపేస్తే ఆ చిత్రపటం పూర్తి స్థాయిలో ఉంటుందని నా ఉద్దేశం. భారత్ మాతాకి జై. నా అభిప్రాయం నచ్చిన వాళ్ళందరూ దీన్ని మద్దతు తెలపండి. భారత్ మాతాకి జై.